ఆరోగ్య మిత్రాలకు డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఆరోగ్యశ్రీ ఆరోగ్య మిత్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఆరోగ్య మిత్రుల సంఘం ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంజీవీ పీజీ డిగ్రీ అర్హతతో కూడిన దాదాపు 900 మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలలో విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆరోగ్య మిత్రాల జీతభత్యాలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా కాకుండా నేరుగా ట్రస్ట్ ద్వారా చెల్లించాలని కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆరోగ్య మిత్రులు మేము గత 17 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్రులుగా విధులు నిర్వర్తిస్తున్నాము. మేము గత నెల 6వ తారీఖు నాడు మేము ప్రభుత్వానికి సమ్మన్ నోటీస్ ఇచ్చాము. 45 రోజులు అవుతుంది కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మొన్న 3 రోజుల క్రితం మేము ట్రస్ట్ ముచ్చటికి వెళ్ళాము. హెల్త్ మినిస్టర్ గారు మమ్మల్ని కలిసి సెక్రటరీకి రమ్మన్నారు. సెక్రటరీకి వచ్చిన తర్వాత ఒక నిమిషం మాతో మాట్లాడి ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, మీరు సాయంత్రం మినిస్టర్ క్వార్టర్స్కి రమ్మన్నారు. మినిస్టర్ క్వార్టర్కి సాయంత్రం 7:30 వెళ్ళిన తర్వాత 8 దాకా వెయిట్ చేపించి మాతో ఒక 5 నిమిషాలు మాట్లాడి ఇప్పుడు నేను బిజీగా ఉన్నా, మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మిమ్మల్ని పిలుచుకొని మాట్లాడతానన్నారు. కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. మేము ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. మేము స్కిల్డ్ ఎంప్లాయీస్ అంటే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళమండి. మమ్మల్ని అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ గా పెట్టారు, అంటే 3rd క్లాస్ ఎంప్లాయీస్ గా గుర్తించేది. మేము ఏంటంటే లిఫ్ట్ ఆపరేటర్ కింద ఉన్నాం. మేము అడిగేది ప్రధాన డిమాండ్ ఏంటంటే మా చదువుకు తగ్గ వేతనము, అంటే మేము డీప్ కార్డు అడుగుతున్నామండి. మేము చేసే వర్క్ ఏంటంటే కంప్యూటర్ అంటే స్కిల్డ్ వర్క్ అండి. మాకు ఏంటంటే లిఫ్ట్ ఆపరేటర్ కింద పెట్టారు. మేము ఇప్పుడు ఏంటంటే జీవో నెంబర్ 60 ప్రకారం మా జీతాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు. ఏం పేరే? నా పేరు కమలాకర్ రెడ్డి అండి. ప్రభుత్వం అన్న మా దృష్టిని మా సమస్యల్ని వాళ్ళు పరిగణించి మాకు కొద్దిగా న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం మీద కొంచెం నమ్మకం ఉంది. వాళ్ళు మాకు తగిన మా పెద్ద డిమాండ్స్ ఏం లేవండి. చిన్న జీతాలు 13,000 జీతం వస్తుంది. ఇందులోకి వెళ్ళి 3,000 మేము అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇస్తున్నాం. మేము కష్టపడుతున్నాం, తినేది వాళ్ళు. ఏజెన్సీ యజమాని ఎవరో మాకు తెలియదు ఇంతవరకు. మేము ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ మా డబ్బులు మాత్రం వాళ్ళకి పోతున్నాయి. మాకు జీతాలు లేవు. మాకు జీతాలు పెంచింది ఏంది? 13,500 ఎవరైనా బతుకుతారా? సాధారణంగా బతికేటారు. ఒక డిఏ మనం ఇవ్వాలనంటే మినిమం వాళ్ళ స్టేటస్ ఏంటిది, అక్కడ ఉన్నటువంటి ఖర్చులు వ్యయాల మీదకి వెళ్ళి లెక్క చేసి ప్రభుత్వాలు డిఏ చేస్తాయి. కనీసం ఆ డిఏ ప్రాతినిధ్యంగా చూడండి. మరి 13,000కి మేము ఏదైనా బతికే ఛాయిస్ ఉందా? మాకు ఏం అవసరాలు తిరుగుతున్నాయి? ఒక చిన్న ఎల్కేజీ పిల్లాన్ని జాయిన్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయల ఫీజులు కట్టాలి. మరి 13,000కి మేము కిరాయిలు ఇవ్వాలి, కిరాయిలు ఉండాలి, మేము తినాలి, మా పిల్లలకు చదివించుకోవాలి, మాకు ఆరోగ్యాలు చేయాలి. కనీసం మాకు ఆ హెల్త్ కార్డ్స్ కూడా మాకు ఏమి ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. మాకు ఏదైనా ప్రొవైడ్ చేయాలి కదా. మా దాంట్లో 24 గంటలు పనిచేసి చనిపోయినటువంటి ఉద్యోగులకు కూడా ఇంతవరకు ఎటువంటి ఆర్థిక సాయం లేదు, కనీసం చూసింది లేదు. మీరు ఇంత అంటే ప్రపంచం మొత్తం అల్లాడుతున్నటువంటి కోవిడ్ పీరియడ్లో కూడా మేము మా ప్రాణాలకు తెగించి మేము సేవలు చేసినాం. రోగుల కోసం మేము సేవలు చేసినాం. ఈ రోజు ప్రభుత్వానికి ఎన్నో అవార్డ్స్ వస్తున్నాయి, ఉత్తమ అవార్డులు అని, ఎన్నో ఆరోగ్యశ్రీ అవార్డ్స్ అని వస్తున్నాయి. అవన్నీ ఏడికెళ్ళి వస్తున్నాయండి? మా కష్టార్జితం, మా కష్టం, మా శ్రమ, దానివల్ల ఈ ప్రభుత్వాలకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మమ్మల్ని కూడా కొంచెం గుర్తించి మా అవసరాలని తీర్చండి. మాకు కనీస వేతనం ఇవ్వండి.